గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ రత్నశ్రీ, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు. ఈ రోజు వారికోస్ వెయిన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం. అయితే వారికోస్ వెయిన్స్ అనేవి ఫీమేల్స్ లో చాలా కామన్ గా ఉంటాయి. సో మేల్స్ లో కన్నా ఫీమేల్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ప్రెగ్నెన్సీ అన్నది ఈ రిస్క్ ని ఇంకా పెంచుతుంది. సో ప్రెగ్నెన్సీ వల్ల వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయంటే 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో యూజువల్ గా బ్లడ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల వెయిన్ వాల్ రిలాక్స్ అవుతుంది, దానివల్ల వెయిన్స్ ఇంకా డైలేట్ అవుతాయి. థర్డ్ రీజన్ ఏంటంటే లేటర్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో అబ్డమెన్ లో యూట్రైన్ సైజ్ పెరగడం వల్ల వెయిన్స్ వాల్ మీద ప్రెషర్ పడుతుంది. సో ఈ 3 రీజన్స్ వల్ల వారికోస్ వెయిన్స్ అనేవి మనం ప్రెగ్నెన్సీలో కామన్ గా చూస్తూ ఉంటాం. అయితే ఇది 5th or 6th month ఆఫ్ ప్రెగ్నెన్సీలో మీకు ఈ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. అయితే మీరు నిజంగా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు ఈ సింపుల్ టిప్స్ ఫాలో చేస్తే మీకు ఈ సిమ్టమ్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే డైలీ వాకింగ్. సో వీలైనప్పుడల్లా డైలీ అట్లీస్ట్ ఒక 20 minutes వాక్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ ఏంటంటే ఎలివేషన్ ఆఫ్ లెగ్స్. మీరు కూర్చున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు రిక్లైనర్ లో కూర్చోవడం కానీ, స్టూల్ మీద మీ కాళ్ళు పెట్టుకోవడం కానీ, ఇట్లా హైట్ లో వీలైనప్పుడల్లా కాళ్ళు పెట్టుకోండి. పడుకునేటప్పుడు కూడా వీలైనంత వరకు పిల్లో మీద కాళ్ళు పెట్టుకుంటే మీకు ఈ సిమ్టమ్స్ అండ్ పెయిన్ అనేది తగ్గుతుంది. థర్డ్ ఏంటంటే మీకు ఆల్రెడీ వారికోస్ వెయిన్స్ ఉన్నట్టయితే కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి రెగ్యులర్ గా యూస్ చేయండి. సో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మీ సిమ్టమ్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. థ్యాంక్ యూ.